జనరల్‌గా మనం ఎక్కడికన్నా ట్రావెలింగ్‌కి వెళ్ళినప్పుడు కార్‌లో ఫ్యామిలీతో పాటు మనం వాటర్ బాటిల్స్ తీసుకుంటుంటాం గదా! నార్మల్ యూసేజ్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్. అలాగా తీసుకొని తాగి అలాగే కార్‌లో అయితే ఉంచేస్తాము. ఈ విధంగా పెట్టడం ద్వారా చాలా ఫైర్ యాక్సిడెంట్స్ అయితే జరుగుతాయి. ఎందుకు ఈ విధంగా అంటున్నానంటే, ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌లో ఎప్పుడైతే వాటర్ ఉంటుందో, అది సన్ రేస్‌కి ఎక్స్‌పోజ్ అయితుందో, ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ప్లస్ అందులో ఉన్న వాటర్ 2 కలిపి ఒక మాగ్నిఫైయింగ్ గ్లాస్ లాగా పనిచేస్తుంది. ఆ మాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే ఏం లేదు, భూతద్దం అంటారు. ఈ విధంగా పనిచేసే మాగ్నిఫైయింగ్ గ్లాస్ ఏం చేస్తుందంటే ఓవర్‌గా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఒకానొక ఏరియాలో. ఆ ఓవర్ హీట్ ప్రొడక్షన్ వల్ల ఫైర్ అనేది రాజుకుంటుంది అక్కడ. ఎప్పుడైతే ఫైర్ అనేది ప్రొడ్యూస్ అయితుందో ఇంకా ఆల్మోస్ట్ వెహికల్స్‌లో ప్రొడ్యూస్ అయినప్పుడు కార్ మొత్తం కాలిపోవడము, లేకపోతే మనం ఏ వెహికల్‌లో పెడితే ఆ వెహికల్ మొత్తం కాలిపోవడం జరుగుతుంది. ఈ విధంగా రీసెంట్ సమ్మర్‌లో చాలా ప్లేసెస్‌లో అయితే జరిగింది. కాబట్టి మీ ఫ్యామిలీతో మీరెక్కడికన్నా ట్రావెలింగ్‌కి వెళ్ళినప్పుడు, లేకపోతే మీ ఓన్‌గా మీరు వెళ్ళినప్పుడు, కాస్త ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌తో జాగ్రత్త. ఎందుకంటే మనం చాలా సింపుల్ అనే విషయం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. సే నో టు ప్లాస్టిక్ అండ్ డోంట్ యూజ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వల్ల క్యాన్సర్సే గాదు, ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. సో